తీసుకొచ్చారు. తర్వాత ఫ్లెక్సీ కూడా తయారు చేసి ఆ ఫ్లెక్సీ కూడా మనకు రేపటి నుండి ఉండాలి. గ్రామ సభ నుంచి మొదలుకొని 6వ తారీఖు 19వ తారీఖు వరకు మనం వివిధ రకాల కార్యక్రమాలు చేసి గ్రూపులలో పోస్ట్ చేశారు. వీడియోస్ అంటే పాటలతో కూడుకొని పిల్లలకు సంబంధించి అంటే పాఠశాలలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్న సంబంధించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు సంబంధించిన వివరాలను అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. దీంట్లో కేవలం ప్రధానోపాధ్యాయులే కాకుండా పోషకులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, తర్వాత అదేవిధంగా ఐగిపికి సంబంధించిన సిబ్బంది, అంగన్వాడీ టీచర్స్, తర్వాత యూత్ మెంబర్స్ వీరందరూ మరి పాఠశాలలో చేర్పించే విధంగా విద్యార్థులను పాఠశాల చేర్పించే విధంగా బాధ్యతలను తీసుకోవడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వము పాఠశాలలో అనేక రకాల సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం అయితే డిజిటలైజేషన్ అని చెప్పేసి పేరిట హై స్కూళ్ళల్లో ఐఎఫ్ఈ ప్యానల్స్ను ఏర్పాటు చేసి విద్యార్థులకు డిజిటల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో కూడా మనకు ఐఈ అని చెప్పేసి ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి దీంట్లో ఐఈ ఎడ్యుకేషన్ కృత్రిమ మేధతో కూడుకున్నటువంటి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్స్, యూనిఫామ్స్, నాణ్యతతో కూడుకున్నటువంటి మిడ్ డే మీల్స్ ఇవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరము అమ్మ ఆదర్శ పాఠశాలతో పాటు మన ఊరు మనబడి కింద పాఠశాలలు అనేక రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా నేడు ప్రధానోపాధ్యాయులతో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసి పిల్లలందరినీ బడిలో చేర్పించాలి, చేర్పించిన పిల్లలందరికీ నాణ్యతతో కూడుకున్నటువంటి విద్య రావాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.